నమస్తే G24 న్యూస్ కు స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. మీ పంచాయతీలోకి నన్ను లాగొద్దు. కవిత చేసిన ఆరోపణలపై స్పందించిన సీఎం రేవంత్. దేశంలో బీజేపీ కాంగ్రెస్ కత్తులు దూసుకుంటే తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ నాయకులు కలిసి తిరుగుతున్నారంటూ ఆరోపించిన మాజీ మంత్రి కేటీఆర్. బీఆర్ఎస్ కు ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా. కేసీఆర్ గారి కుటుంబం విచ్ఛిన్నం కావాలి, అప్పుడే పార్టీని చేతుల్లోకి తీసుకోవచ్చు అని కుట్రలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి, హరీష్ రావులపై తీవ్ర ఆరోపణలు చేసిన కవిత. వనపర్తి జిల్లా గోపాల్పేట మండల కేంద్రంలో యూరియా ఇవ్వాలంటూ భిక్షాటన చేస్తూ అధికారులను అడ్డుకుంటున్న రైతులు. పోలీస్ కొడుకులు ఇద్దరు మా కులానికి ఇల్లు యూరియా ఇవ్వలేదని కన్నీరు పెట్టుకున్న రైతులు మార్పు అన్నందుకు చెప్పు దెబ్బల మార్పైంది. ఇప్పుడు చెప్పులు లైన్లో పెట్టే పరిస్థితి వచ్చింది. ఇంత అధ్వానంగా ఏ ప్రభుత్వాన్ని చూడలేదంటున్నారు రైతులు. సూపర్ ఉన్నది చెప్తాను కొట్టుకున్నట్టే. కోపం ఎందుకు? సూపర్ వాడు మస్తు మార్పు అయింది. చెప్పు దెబ్బల మార్పు అయింది. ఇప్పుడు చెప్పులు లైన్ లో పెట్టినాము. రేపు నా మనుషులు లైన్లో ఉన్నా అని చెప్పులు పెట్టవలసి వస్తుంది పరిస్థితి. ఇంతవరకు ఇంత అధ్వానం ఏ ప్రభుత్వం కూడా లేదు. రైతులు రాజు చేస్తానే ఇక ఇప్పుడు అయితలేమిట అయితలేము. పొద్దున తిండి లేక తిప్పలు లేక వచ్చి లైన్లో పడితే రైతులు అయితలేము. మేము రాజులమే మేము. అంటే మీరు అందరు రాజకీయాలు చేసేటోళ్ళు రాజకీయాలు చేసేటోడు గిట్ల ఎందుకుంటాడు? తెల్ల బట్టలు వేసుకొని మంచిగా షోపుట వేసుకొని అతను రుద్దుకొని ఉంటాడు ఆ రోడ్ల మీద. నాకెందుకు రాజకీయం? 20 బర్రెలు ఉన్నాయి ఇప్పుడు దొడ్ల. దాంట్లో నిడిచే దిక్కు లేదు. వచ్చి ఇక్కడ కూర్చున్నా పొద్దునేటికి. ఏం చేయాలి? నీళ్ళు వస్తాయి మరిగా ఏం చేస్తాం? ఇప్పుడు ఏం చేస్తాం చెప్పు? పరిస్థితి వచ్చింది అంతే మరిగా. ఏడవాల్సిందే కదా. ఎన్నుకున్నందుకు ఓటేసినందుకు చెప్తో కొట్టుకోవాల్సి వచ్చింది, ఏడవాల్సి వచ్చింది. అంతే కదా. ఇక ఏం చేస్తాం మేము? మీ జీవితకాలం ఎప్పుడన్నా చూసి? ఇంతవరకు చూడలే. ఇక చూడం కూడా. ఇంత అవసరం మాత్రం ఎప్పుడు వాళ్ళే 10 ఏళ్ళు మీరు చూడమని మీరు అంటారు. ఇంకా 10 ఏళ్ళు ఉంటాయని. ఇంకా 50 ఏళ్ళు ఉండని ఎవడేం పోతుంది? ఏం పోతుంది? ఇంకా 50 ఏళ్ళు ఉండని. ఇంకా ఇది కానీ మాకు మేమైతే గిదే కదిగా. మా బతుకైతే గింతే కదా. గత 9 ఏళ్ళు ఎట్లుండే? 9 ఏళ్ళు ఆటోకి ఇస్తే యూరియా వేసుకొచ్చి
తెచ్చి ఇంటికాడ వేసేది ఆడు ఓ 50 రూపాయలు ఇస్తే ఇంటికాడ తెచ్చి వేసేది. ఇవాళ మేము 50 కాదు 100 పెట్టినా కానీ చెప్పులు లైన్లో పెట్టి 7 గంటలకు వచ్చి చెప్పులు లైన్లో పెడితే ఇప్పటికీ ఇంకా తెలియదు అన్నం ఇట్లా ఏం అన్నం ఎందుకు ఇంకా కలిసిపోతుంది. నెల 20 రోజులు ఆయన నాటి ఏం చేస్తాం, 20 రోజులు అయిపోయింది. ఇక యూరియా చల్లితే చల్లకుంటేంది అన్న కడుకుంది. ఇప్పుడు ప్రభుత్వం ఎట్లున్నది? నేను చెప్తేగా సూపర్ ఉందంటే ఇటువంటి ప్రభుత్వం ఏడలేదు. మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఉంది ఈ ప్రభుత్వం. సూపర్ ఉన్నది, చెప్పే దిక్కే లేదు, అంత సూపర్ ఉన్నది. రేవంత్ రెడ్డి మా దగ్గరికి వస్తే తొక్కి తొక్కి పచ్చడి చేస్తాం, మమ్మల్ని కోటీశ్వరులను చేస్తానని వాడు కోటీశ్వరుడయ్యాడు. ఆడోళ్ళమని కూడా చూడకుండా తోస్తే కింద పడ్డాం. ఇంట్లోంటి గోస ఎప్పుడూ రాలేదన్నారు. యూరియానా మరి రేవంత్ రెడ్డి ఏమో అందరికి ఎప్పుడు ఇస్తాడు? అంతేనా? ఎప్పుడు ఇస్తాడు? తొక్కి తొక్కి పచ్చల జాతర ఆయన చేస్తే ఎన్ని గంటలకు వచ్చిరమ్మా? ఓ అమ్మ 10 వాళ్ళ సంది తిరుగుతుంది. పువ్వు నీళ్ళు లేక పొద్దు నుంచి నోట్ల మన్నువాడ ఎట్లా ఉందమ్మా రేవంత్ రెడ్డి? మంచిగానే ఉంది. ఆ దొక్కుతుందిగా పండబెట్టి ఎప్పుడు వస్తాడు? అలా రైతులను రాజు చేస్తానంటున్నా. ఆడు రాజులో చేస్తాడు, ఆడు రాజు అవుతుండు. ఇంకెప్పుడు రాజుని చేస్తాడు? ఆ ఇంకా 10 ఏళ్ళు ఉంటున్నాడు. ఇంకుంటాడు 10 ఏళ్ళు. మంది పంగ నాకుంటాడు. ఆడెప్పుడు ఉంటాడు? భయం అవుతుందా? అయ్యో మనం లేదా ఆయన పెద్ద మనిషి అయిందా? ఇట్లా సిచ్యువేషన్ మళ్ళీ గెలుస్తాడమ్మా? ఆయన అంటే లైన్లు ఉంటే మనకు భయం అవుతుంది. అంటే ఏ లైన్ నుంచి ఏంటి గురువు ఆయన? మేము వేస్తేనే పెద్ద మనిషి అయ్యిండు, మేము వేయండి అయ్యిండు ఆయన. వేయం మేము అవును మరి ఇట్లా భయపడతా బానే. ఎట్లా ఉందమ్మా రైతుల పరిస్థితి? ఇంత పరిస్థితి చేసింది నోట్ల మన్ను పోయా. కాంగ్రెస్ వచ్చినాక ఎట్లా ఉంది? నోట్ల దుమ్ము పోయా. మళ్ళా మీ మహిళలు ఓట్లు వేస్తారట మళ్ళా? ఇంకేస్తాం ఆయన గోషాన్నకు వేస్తాం. గోషాన్నకు వేస్తాం. ఇంకా ఓటు ఆయనకు అయ్యా ఓటు బాగా దిద్దుతాం. కాకు మా వ్యవసాయాలు బాగా నున్నగా అయితే నున్నగా చేస్తాడు. రైతులు రాజు చేస్తా అంటుండగా చేస్తాడు. రాజుని ఇగో రాజుని చేస్తానే ఉండగా కనబడతానే. నూకు నూకుతిగో బొర్రలకు గీరుకోవని దెబ్బలు తాకుతున్నాయి. మెట్ల మీద కించి పడితే ఆడ పడ్డది ముఖం కాల. వాళ్ళ బతుకులు వాళ్ళ పెళ్ళాలకు వాళ్ళు మంచిగా పడ్డది. వాళ్ళు మనం ఎక్కడన్నా ఎట్లా పోని గంగల పోని. అంటే మీరు అందరూ రాజకీయం చేస్తుర్రు అని అంటుండ్రు. ఆయన ఏమంటుండ అంటే యూరియా ఇస్తున్నా గానీ వీళ్ళు అందరూ వేరే పార్టీ వాళ్ళు అని అంటుండ్రు. మీరు రైతుల పార్టీకి సంబంధించిన రైతుల భూముల కాడ తీసుకుపోయి చూపిస్తాం. మా భూముల కాడ తీసుకుపోయి రైతులమా కాదా వ్యవసాయాలు చేసి నాటు పెట్టి ఆడ ఇగిల పట్టినాం. మహిళలు కూడా కోటీశ్వరాలు చేస్తానే. అన్ని కోటీశ్వరులనే చేస్తాడు. ఆడు కోటీశ్వరుడు అవుతాడు, మేము కాదు అయ్యేది. నేను నా తెలంగాణ భవన్లో కూర్చుని నా మీద కుట్రలు జరుగుతున్నాయని ప్రెస్ మీట్లో చెప్తే రామన్న స్పందించలేదు. మహిళలకు ఇటువంటి అంతర్గత ప్రజాస్వామ్యం రావాలని నేను కోరుకున్నాను. చాలా సంతోషమని అన్నారు జాగృతి అధ్యక్షురాలు కవిత. నేను భవన్లో పోయి కూర్చొని బాజాప్తా ఎక్కడో కాదు, బయట ప్రెస్ మీట్ పెట్టలేదు, ఏ ప్రెస్ క్లబ్లో పెట్టలేదు, డైరెక్ట్గా తెలంగాణ భవన్ నా ఆఫీస్ అండి, నా పార్టీ భవన్లో పోయి కూర్చొని నేనేం చెప్పినా నా మీద కుట్రలు జరుగుతున్నది, నా మీద విషప్రచారం జరుగుతున్నది అని చెప్పిన. నేను రామన్నను బుజ్జగించి గడ్డం పట్టుకొని అడుగుతా ఉన్నా, అన్న నీ చెల్లెని ఒక మహిళా ఎమ్మెల్సీని మన పార్టీ ఆఫీస్లో కూర్చొని నా మీద కుట్రలు జరుగుతున్నాయని నేనంటే మీరు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారన్న, ఫోన్ చేయరా అన్న నాకు? ఏమైంది బేటా, ఎందుకు బాధపడుతున్నావు అని ఫోన్ చేయరా? ఇది ఎప్పుడు జరిగిన ఇన్సిడెంటు? లేక లీక్ కాకముందు, నేను నా కొడుకు గ్రాడ్యుయేషన్కి అమెరికా పోకముందు, అంతకుముందే. మరి మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ కదన్నా, నేను పార్టీ ఎమ్మెల్సీని కదా. చెల్లెలు అన్న బంధుత్వాలు పక్కన పెడదాం ఒక నిమిషం. ప్రొఫెషనల్ సెటప్లో ఒక పొలిటికల్ పార్టీలో ఒక మహిళా ఎమ్మెల్సీ భవన్లో కూర్చొని నా మీద కుట్రలు జరుగుతున్నాయంటే మీరు మాట్లాడినరా అన్న? 103 రోజులు అయిపోయిందన్న ఇయ్యాలటికి, ఒక్క మాట మాట్లాడినరా? కానీ నేను ఒక మాటకి నాకు సంతోషం అనిపించింది. నాకు నోటీస్ రాగానే అక్కడ మహిళా ఎమ్మెల్సీలు కూర్చొని మహిళలందరినీ కూర్చొని ఫస్ట్ టైం అనుకుంటా భవన్లో 5 మహిళలు కూర్చొని ఇండిపెండెంట్గా ప్రెస్ మీట్ మాట్లాడింది. చాలా సంతోషం. ఇటువంటి అంతర్గత ప్రజాస్వామ్యం రావాలనే నేను కోరుకున్నా.
మహిళలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, బహుజనులకు కోటరీల అడ్డంకులు లేకుండా యాక్సెస్ రావాలి, అది మైక్కి యాక్సెస్ రావాలి, బాస్కి యాక్సెస్ రావాలనే నేను అనుకున్నా. అది జరిగింది, చాలా సంతోషం. నన్ను సస్పెండ్ చేసినాక అయినా పర్లేదు, కానీ జరిగింది. నిన్న మహిళలందరూ కూర్చొని మాట్లాడారు. నేనే కేసీఆర్ గారి కుటుంబం విచ్ఛిన్నం కావాలి, అప్పుడే పార్టీని చేతిలోకి తీసుకోవచ్చు అని కుట్రలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి, హరీష్ రావు ఒకే ఫ్లైట్లో ప్రయాణం చేసిన సందర్భం నుండి నా మీద ఈ కుట్రలు స్టార్ట్ చేసిందని అన్నారు జాగృతి అధ్యక్షురాలు కవిత. నేనేమంటున్నా అంటే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, నేను, మా కుటుంబం, మాది రక్త సంబంధం. పదవులు పోతేనో పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేస్తేనో పోయేటటువంటి బంధం కాదు. కానీ ఎవరైతే వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టీలు ఉంటారో, పార్టీలో ఉండి కేవలం డబ్బు సంపాదించుకోవాలనేటటువంటి ఒక ఆలోచనతో, వ్యక్తిగత లబ్ధి పొందాలనేటటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళకి కావాల్సింది ఏంది? మేము ముగ్గురం కలిసి ఉండొద్దు, మా కుటుంబం బాగుండొద్దు, మా కుటుంబం విచ్ఛిన్నమైతేనే వాళ్ళకి అధికారం వస్తుంది. దాంట్లో భాగంగా ఇవాళ మొదటి స్టెప్ నన్ను బయటేసిరు పార్టీలకు వెళ్ళి. అది ఇక్కడితో ఆగదు. నేను గౌరవనీయులు పెద్దలు దైవ సమానులు కేసీఆర్ గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీకు ఒక సూచన చేస్తా ఉన్నా. దయచేసి మీ చుట్టూ ఏం జరుగుతున్నదో ఒకసారి చూసుకోండి నాన్న. నన్ను ఇవాళ బయటకు పంపొచ్చు, నేను మీలాగా స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటా, నిజాలు మాట్లాడతా. నేను ఉద్యమం నేపథ్యం నుండి వచ్చిన కాబట్టి నాగ్గా, ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా, మోసం చేయాలని చెప్పో ఇంకోటి చేయాలని చెప్పో మాట్లాడను. స్ట్రేట్ ఫార్వర్డ్గా ఇష్యూస్ మాట్లాడతా కాబట్టి నన్ను ఇలా బలి చేసిండ్రు, పర్వాలే. కానీ రేపటి నాడు ఇదే ప్రమాదం రామన్నకు కూడా పొంచుంది, రేపటి నాడు ఇదే ప్రమాదం మీకు కూడా పొంచుంది. అల్టిమేట్గా బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకోవడానికి జరుగుతున్నటువంటి కుట్రలో భాగంగానే ఇవాళ నన్ను ఎలిమినేట్ చేయడం జరిగింది. నేను ఇవాళ ఓపెన్గా అడుగుతా ఉన్నాను, హరీష్ రావు గారికి నేను సూటి ప్రశ్న వేస్తున్నా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నేను సూటి ప్రశ్న వేస్తున్నా. నా మీద కుట్రలు ఎప్పటి నుండి ప్రారంభమైనాయి? ఎప్పుడైతే హరీష్ రావు గారు, రేవంత్ రెడ్డి గారు ఒకే ఫ్లైట్లో హైదరాబాద్ నుండి ఢిల్లీకో, ఢిల్లీ నుండి హైదరాబాద్లో ఒకే ఫ్లైట్లో వాళ్ళిద్దరు ప్రయాణం చేసి వచ్చినప్పుడు హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారు కాలు పట్టుకొని సరెండర్ అయినాక ఈ కుట్రలు స్టార్ట్ అయినాయి, నా మీద ఈ స్టోరీలు స్టార్ట్ అయినాయి, మా కుటుంబాన్ని విడగొట్టాలనేటటువంటి కుట్ర స్టార్ట్ అయింది. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పండి, ఆ ప్రయాణం జరిగిందా జరగలేదా? హరీష్ రావు గారు మీరు చెప్పండి, ఒకే ఫ్లైట్లో మీరు రేవంత్ రెడ్డి గారితో కలిసి వచ్చిండ్రా రాలేదా? ఆ తర్వాత నుండే నా మీద ఈ కుట్రలు జరుగుతున్నాయా లేదా? సరెండర్ అయింది మీరు. బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. రాజీనామా లేఖను మండలి చైర్మన్కు, పార్టీ సభ్యత్వ రాజీనామా పత్రాలను తెలంగాణ భవన్కు పంపిస్తానని ఆమె తెలిపారు. నిన్న ఆమెను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె రాజీనామా చేయడంతో పూర్తిగా పార్టీకి దూరం కానున్నారు. నక్కజిత్తుల్ని దయచేసి గమనించండి. ఇలా నేను బయటకు పోతా కావచ్చు, నాదేముంది, ఉద్యమంలోకి వెళ్ళి వచ్చినా వాళ్ళ ఉద్యమంలోకే పోతా, నాకు భయం ఏముంటుంది, నాకు ఎన్నడూ పదవుల మీద ఆశ లేదు. పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్సీకి స్పీకర్ ఫార్మాట్లో చైర్మన్ గారికి నేను పంపుతా ఉన్నాను రాజీనామా పత్రాన్ని. అట్లానే బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా గౌరవ పెద్దలు కేసీఆర్ గారికి రాజీనామాను పంపుతా ఉన్నాను. దీన్ని మన రావుల చంద్రశేఖర్ రెడ్డి గారికి తెలంగాణ భవన్కి వారికి నేను పంపుతా ఉన్నాను. ఎందుకు ఇవి ఇప్పుడే చూపించిన అంటే, పదవుల మీద నాకు ఎప్పుడు ఆశ లేదు. మేము ఉద్యమంలోకి వచ్చింది ఎందుకంటే మా నాన్న ఒక్కరు ఇంత ఒంటరి పోరాటం చేస్తున్నారు, ఎంత వీలైతే అంత ఆయనకు మద్దతు ఇవ్వాలని వచ్చినాం. రాహుల్ గాంధీ ఏమో సిబిఐ మోడీకి జేబు సంస్థ అంటాడు, రేవంత్ రెడ్డి ఏమో సిబిఐ మంచి సంస్థ అని వాళ్లకు విచారణను అప్పగిస్తున్నాడు. తెలంగాణ పచ్చబడుతుంటే కాంగ్రెస్, బీజేపీ కళ్ళు ఎర్రబడుతున్నాయి. కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు అనుక్షణం గుర్తు చేసుకుంటుంటే వాళ్ళకి నచ్చడం లేదు. అందుకే కాంగ్రెస్, బీజేపీ కలిసి కేసీఆర్ గారిని బద్నాం చేసి కేసు పెట్టాలని చూస్తున్నారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇవాళ తెలంగాణ పచ్చబడుతుంటే కొంతమంది కళ్ళు ఎర్రబడుతున్నాయి, నచ్చట్లేదు వాళ్ళకి, వాళ్ళ కడుపులో ఎక్కడో దేవినట్టు అవుతున్నది. ఎందుకంటే తెలంగాణ బాగుపడుతుంటే, కేసీఆర్ గారి నాయకత్వాన్ని ప్రజలు ఆమోదిస్తుంటే, ప్రజలు అనుక్షణం గుర్తు చేసుకుంటుంటే వాళ్ళకి నచ్చట్లేదు. ఇక్కడ కార్మికులు బాగుండకూడదు, ఇక్కడ రైతులు బాగుండకూడదు, ఇక్కడ దరిద్రం తాండవిస్తేనే మన రాజకీయం సాగుతుంది అనే విధంగా ఇవాళ కాంగ్రెస్, బీజేపీ రాజకీయం చేసి ఇద్దరు కలిసి కేసీఆర్ గారి మీద ఏదో రకంగా కక్ష సాధింపు, ఏదో కేసు పెట్టి ఏదో రకంగా బదనాం చేసి
ప్రజల్లోకి పోయి ఏదో ఒకటి చేయాలా అని ఒక దుర్బుద్ధితో వ్యవహారం చేస్తా ఉన్నారు. మాట్లాడితే తెల్లారులేస్తే బీజేపీ కాంగ్రెస్ కత్తులు దూస్తారు. రాహుల్ గాంధీ గారు ఏమంటారు, సిబిఐ అనేది మోడీ గారు జేబు సంస్థ అంటాడు. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, కాదు కాదు సిబిఐ చాలా మంచి సంస్థ, వాళ్ళకి ఇస్తాను వాళ్ళకే ఇస్తానని చెప్పి దేశమంతా కాంగ్రెస్ పార్టీ దుమ్మెత్తిపోస్తుంటే సిబిఐ ఈడీ ఐటీ మీద ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి గారు మాత్రం లేదు లేదు సిబిఐ చాలా అద్భుతమైన సంస్థ, చాలా గొప్ప సంస్థ, వాళ్ళకే ఇస్తానని చెప్పి ఇస్తే ఏం అర్థం చేసుకోవాలి మనం? దీని వెనుక ఉన్న రాజకీయం ఎట్లా అర్థం చేసుకోవాలి మనం? ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్ పై మాజీ మంత్రి మల్లారెడ్డి సికింద్రాబాద్ లో స్పందించారు. పార్టీని ధిక్కరించిన కవితపై వేటు సరైన నిర్ణయమన్నారు. కేసీఆర్ కు కుటుంబం కంటే పార్టీ, తెలంగాణ ప్రజలే ముఖ్యమని దీంతో స్పష్టమైందన్నారు. దేశవ్యాప్తంగా సస్పెన్షన్లు సాధారణమని, కుటుంబాల్లో గొడవలు సహజమని పేర్కొన్నారు. కాళేశ్వరం కేసులో సిబిఐ పేరుతో కేసీఆర్ ను ఇబ్బంది పెట్టడం తగదని, ఆయన నాయకత్వం తెలంగాణకు అదృష్టమని వ్యాఖ్యానించారు. బిడ్డైనా కొడుకైనా ఎవరైనా అంతే, పార్టీని ధిక్కరిస్తే సస్పెండ్ చేయవలసిందే, సెకండ్ ఆప్షన్ లేదు. కేసీఆర్ అంటే మీకు తెలియదు, ఆయన ఒక పెద్ద ఇది యుగ పురుషుడు భారతదేశంలోనే. అలాంటి మనిషి బిడ్డే కొడుకు, ఆయనకు ప్రజలు ఇంపార్టెంట్, తెలంగాణ ఇంపార్టెంట్, బిడ్డే కొడుకు కాదు. కాబట్టి ఆయన దేనికైనా తెగిస్తాడు. అలాంటి మనిషి మనకు దొరకడమే, కేసీఆర్ లాంటి దొరకడమే మన అదృష్టం. అరే కాళేశ్వరం లేదు ఏం లేదయా, నువ్వు 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించిన ఘనత కేసీఆర్ దయా. వీళ్ళేంది అంతా 3D సినిమా లెక్క డ్రామాలు ఆడుకుంటా కాళేశ్వరం అని కూలిపోయిందని అదని, ఇదంతా బక్వాసయా. ఏందది కేసీఆర్ అంటే? ఓ చరిత్ర, ఒక హిస్టరీ. భారతదేశంలో తెలంగాణలో ఒక ఆదర్శ రాష్ట్రంగా తీసుకుపోయిండు. ప్రపంచం అంతా ఎదురు చూసింది కేటీఆర్ కోసం, కేసీఆర్ కోసం. అలాంటి మనుషులను పట్టుకొని కాళేశ్వరం అని, కేసు అని, సిబిఐ అని, ఏంటది? అది కరెక్ట్ కాదు. ఇట్లా చేస్తే ఈ సిబిఐలు, ఈ కేసులు ఇవన్నీ కూడా ఆయన అద్రగణం చేస్తే ఏ సీఎం కూడా పనిచేయలేడు. అంత గొప్ప సీఎంను పట్టుకొని ప్రపంచంలోనే ఎత్తైన ప్రాజెక్టు, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కడితే దాంట్లో ఒక రెండు పిల్లలు పోతే కుంగిపోతే ఉంటున్నా. ఇంత పెద్ద వర్షాలకు ఎట్లుంది అది? కాళేశ్వరం కుంగిపోయిందా, కూలిపోయిందా? దాన్ని పట్టుకొని కాళేశ్వరం అనుకుంటా దాన్ని రకరకాల ఇబ్బంది పెట్టి ప్రజలకు నీళ్ళు ఇవ్వకుండా, అది చాలా బాధాకరం. అరే అవుతుందా? ఎవరి కుటుంబంలో ఉంటాయి ప్రాబ్లమ్స్, వస్తాయి. ఏ ప్రాబ్లం ఎట్లరా? దేశమంతా వచ్చినాయి, దేశమంతా సస్పెండ్ చేయలేదా? వాళ్ళ బిడ్డలను, వాళ్ళ తమ్ములను, వాళ్ళ కాకాయలను, వాళ్ళ బామ్మర్దులను, దేశం అంతా అయింది. ఇది కొత్తగానా సస్పెండ్ చేసేది? ఎవరైనా పార్టీకి ధిక్కరిస్తే సస్పెండ్ చేస్తారు. చూసుకుంటే కూర్చుంటారా ఏంది? పార్టీ అరే సొంత కూతురు ఉండాలని ఎవరైనా ఉండనయా? అరే చేస్తారయా, అందుకే కదా సస్పెండ్ చేసింది. బీఆర్ఎస్ పార్టీ కాలగర్భంలో కలిసిపోతుందని సీఎం రేవంత్ అన్నారు. కవిత చేసిన ఆరోపణలపై ఆయన స్పందించారు. హరీష్, సంతోష్ వెనుక ఉన్నానని కొందరంటున్నారు, కవిత వెనుక ఉన్నానని మరికొందరంటున్నారు. నేను ఎవరి వెనుక లేను, చెత్తగాళ్ల వెనుక నేనెందుకుంటా? మీ పంచాయతీల్లోకి నన్ను లాగద్దు. గతంలో ఇతరులను ఎదగనియని వాళ్ళు ఇప్పుడు పంచాయతీలు పెట్టుకుంటున్నారు అని వ్యాఖ్యానించారు. నిద్రలో కూడా శాసనసభ్యులు అవుతామన్న ఆలోచన చెయ్యొద్దు అని ఆనాడు అక్రమ కేసులు పెట్టి ఎంతమందిని జైళ్ళకు పంపించారు. ఇవాళ వాళ్ళే తన్నుకొని చేస్తున్నారు. ఒకరు కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకుంటున్నారు. ఎవరు అక్కర్లేదు, వాళ్ళే పొడుచుకుంటున్నారు. విపరీతమైన అవినీతి సొమ్ము వచ్చిన తర్వాత సొమ్ముల పంపకాలలో కుటుంబ పంచాయతీలు ఇవాళ కుటుంబంలోనే ఒకరు సహించుకోలేని పరిస్థితి. ఒకరి మీద ఒకరు యాసిడ్ దాడులు చేసుకోవాలని ఒకరిని ఇంకొకరు నవ్వుతూనే కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకునే పరిస్థితులు ఈ రాష్ట్రంలో దాపురించినాయి. పాపం ఊరికే పోదు. పెద్దలు చెప్పిండ్రు, చేసుకున్న వాడికి చేసుకున్నంత మహానుభావ అని చెప్పిండ్రు. చేసిన పాపాలు ఎక్కడికి పోవు, ఖచ్చితంగా ఆ పాపాలు వెంటాడుతూనే ఉంటాయి. వాళ్ళు అనుభవించి తీరాల్సిందే. ఆయన వెనకాల ఈయన ఉన్నాడని, ఈయన వెనకాల ఆయన ఉన్నాడని నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. అంత చెత్తగాళ్ళ వెనకాల నేనెందుకు ఉంటానయా? నేను నాయకుడిని ఉంటే ముందుంటా, మా వాళ్ళకి తోడుకుంటా. వాళ్ళ కుటుంబాలు వాళ్ళు కత్తులతో పొడుచుకొని హరీష్ రావు, సంతోష్ రావు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు అని ఒకరంటే, లేదు కల్వకుంట్ల కవిత గారు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడని. మీరంతా దిక్కుమాల్లో అని తెలంగాణ ప్రజలు బండకేసి కొడితే మీ వెనకాల ఎవడన్నా బుద్ధునోడు ఉంటాడా? అన్నం తినవాడు ఎవడన్నా మీతో ఉంటాడా? నేను ఉండేది
పాలమూరు జిల్లా 4 కోట్ల తెలంగాణ ప్రజల వెనుక ఉంటా, తోడుంటా, వాళ్ళ కోసం పని చేస్తా. నాకంత సమయం లేదు ఇంత పనికిమాలతోని కలిసి, లేకపోతే మీకు మీరే పంపకాలలో వచ్చిన పంచాయతీలు మీరే పొడుచుకుంటారు. మేము చూస్తే చాలు. జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలుసు. దయచేసి మీ వివాదంలోకి, మీ కుటుంబ పంచాయతీలనో మీ కుల పంచాయతీలనో మమ్మల్ని లాగకండి. మాకెలాంటి ఆసక్తి లేదు. మిమ్మల్ని ఎప్పుడో ప్రజలు తిరస్కరించిండ్రు. మీరు కాలం చెల్లిన 1000 రూపాయల నోటు లాంటోళ్ళు. కాలగర్భంలో కలిసిపోతుంది ఆ పార్టీ. ఒకప్పుడు జనతా పార్టీ కూడా గొప్ప పేరుండే, కానీ జనతా పార్టీ కనుమరుగైంది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఒక అద్భుతమైన పార్టీ, చాలామందికి అవకాశాలు కల్పించిన పార్టీ. కొంతమంది కుట్రల వల్ల ఆ పార్టీ కూడా ఈరోజు తెలంగాణలో ఒక సమస్యను ఎదుర్కొంటుంది. మరి ఇన్ని దుర్మార్గాలు చేసిన మీరు మాత్రం ఎట్లా మనుగడ సాధిస్తారు? ప్రకృతి అనేది ఉంటుంది, ఆ ప్రకృతి శిక్షిస్తుంది. అందులో మనకి ఎవరికి ఏమాత్రం ప్రమేయం లేదు. రాజకీయాల వైపు యూరియా కోసం లైన్లో నిలబడితే తొక్కిసలాటలో కాలుకు దెబ్బ తగిలింది. మార్పు మార్పు అన్నాడు, వాని బొంద మార్పైంది. 10 ఏళ్లు ఉండటం పక్కన పెడితే ఆయన 3 ఏళ్లు ఉండటం ఎక్కువ. ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి? చాలా బాగుంది. దొంగల చాలా బాగుంది ఆయన చేసింది. కాలు తొక్కి కాలు లైన్ నిలబడితే మార్పు మార్పు అన్నారు. ఏం మార్పు? ఆయన మార్పు బొంద మార్పు అయింది. ఏం మార్పు అయింది ఆయనది? ఫేస్ లో రైతునే రాజు చేస్తాను చేస్తూనే ఉండి చేస్తున్నా లైన్ కట్టినా మీద మళ్ళీ ఓట్లు వేస్తారా? మళ్ళీ అయిపోయినా డబల్ వేస్తాం. మళ్ళా 10 ఏళ్ళు మళ్ళీ 10 ఏళ్ళు ఉంటా అంటాడు ఆయన. ముఖం ఉంటాడు. ఈ 3 ఏళ్ళు ఉంటే మా ఎక్కువ, ఈ 3 ఏళ్ళు ఉంటే మా ఎక్కువ. ఇప్పుడు అంతేనా? ఈ 3 ఏళ్ళు ఇబ్బంది అంతే. ఎట్లా ఉంది? 20 నెలలు అవుతుంది. 20 లోకల్ అయిపోయింది సార్. 20 లోకల్ అయిపోయింది. వేస్ట్. రైతులకు ప్రధానంగా ఏమి ఇబ్బందులు ఉన్నాయి? అన్ని మందులు లేవు, కరెంటు సక్క లేదు. తినవా నాన్న బాగా పొద్దుగాల దుల్లగడ్డ వచ్చినాం, పార్లమెంట్ తోడు లేడు. వచ్చి రోజు సలహా కొడుతున్నాం. వచ్చి ఏం లాభం? ఇప్పుడు ఆ పంట పండబోతుంది పరిస్థితి. ఇంకేముంది? రూపాయలు తింటాం, బియ్యం తినాం కదా, రూపాయలు తినేదా? ఇబ్బంది ఉంది మొత్తం, చాలా ఇబ్బంది. మందులు సక్క లేవు, కరెంటు సక్క లేదు. కాంగ్రెస్ బీజేపీలు కలిసి కేసీఆర్ గారిని బద్నాం చేయాలని కుట్రలు చేస్తున్నారు. నోటికొచ్చిన హామీలను ఇచ్చి ఈ 20 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసింది శూన్యమని అన్నారు వీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇవాళ తెలంగాణ పచ్చబడుతుంటే కొంతమంది కళ్ళు ఎర్రబడుతున్నాయి. నచ్చట్లేదు వాళ్ళకి. వాళ్ళ కడుపులో ఎక్కడో దేవినట్టు అవుతున్నది. ఎందుకంటే తెలంగాణ బాగుపడుతుంటే, కేసీఆర్ గారి నాయకత్వాన్ని ప్రజలు ఆమోదిస్తుంటే, ప్రజలు అనుక్షణం గుర్తు చేసుకుంటుంటే వాళ్ళకి నచ్చట్లేదు. ఇక్కడ కార్మికులు బాగుండకూడదు, ఇక్కడ రైతులు బాగుండకూడదు, ఇక్కడ దరిద్రం తాండవిస్తేనే మన రాజకీయం సాగుతుంది అనే విధంగా ఇవాళ కాంగ్రెస్ బీజేపీ రాజకీయం చేసి ఇద్దరు కలిసి కేసీఆర్ గారి మీద ఏదో రకంగా కక్ష సాధింపు, ఏదో కేసు పెట్టి ఏదో రకంగా బదనాం చేసి ప్రజల్లోకి పోయి ఏదో ఒకటి చేయాలా అని ఒక దుర్బుద్ధితో వ్యవహారం చేస్తా ఉన్నారు. 21 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించింది ఏందయ్యా అంటే ఏమి లేదు, ఉత్త శుష్క ప్రియాలు, శూన్యహస్తాలు, డైలాగులు తప్ప తెల్లారు లేస్తే ఒక్క పని జరిగిందా? చివరికి ఏమంటున్నాడు ముఖ్యమంత్రి గారు ఈరోజు? చాలా విచిత్రం. నేను ఢిల్లీకి పోతే నాకు అపాయింట్మెంట్లు ఇవ్వట్లేదు, ఎక్కడ చెప్పులు ఎత్తుకపోతాడేమో అని భయపడుతున్నారు. ఎవడన్నా ముఖ్యమంత్రి మాట్లాడతాడు? ఆయన నాకు అర్థం కాదు ఇంత దారుణంగా. ఇంకా నికృష్టం ఏంటంటే ఆయన అంటాడు, నీ గుడ్లు వీకి గోటిలాడతా, నీ పేగులు మెడలేసుకుంటా. ఇది ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటల. పేగులు మెడలేసుకోవడం ఏంది? బోటి కొట్టేటోడు వేసుకుంటాడు పేగులు మెడలు. నువ్వెందుకు? ఆయన నాకు అర్థం కాదు. ఈయనే ముఖ్యమంత్రి, లంకె బిందెలు ఉన్నాయనుకుని వచ్చినా. నేను చాలా మంది ముఖ్యమంత్రులు చూసాం మేము అందరం కూడా. రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోసయ్య గారు, చాలా మందిని చూసినాం. ఇట్లాంటి ముఖ్యమంత్రిని మాత్రం ఎవరిని చూడలేదు. కేసీఆర్ గారు ఒకరు కాదు, ఇంతమంది ముఖ్యమంత్రులు చూస్తే ఈరోజు ఇంత విచిత్రమైన ముఖ్యమంత్రి. ఇప్పుడు ఎన్నికల ముందు ఆయనే హామీ ఇచ్చాడు. నోటికొచ్చిన హామీలు ఒకటి ఇట్లా అట్లాగా 420 హామీలు. ఎవరికి ఏది అడిగితే అది ఇస్తా పో అన్నాడు. అర్రాస్ పాట లెక్కనే, వేలం పాటలాగా. ఏది? కేసీఆర్ 2000 ఇస్తుండా, నేను 4000 ఇస్తా. కేసీఆర్ ఒక ముసలమ్మకే ఇస్తున్నాడా, నేను ఇద్దరికి ఇస్తా. కేసీఆర్ ₹1,00,000 ఇస్తుండా, నేను తులం బంగారం ఇస్తా. కేసీఆర్ 10,000 ఇస్తుండా, నేను 15,000 ఇస్తా. కేసీఆర్ ఇంత ఇస్తే నేను అంత ఇస్తా, అంత ఇస్తే ఇంత ఇస్తా. నోటికొచ్చినట్టు వాగి. అది కూడా ఏంటి, మళ్ళీ మీ జిల్లాలో ఉన్న ఉప ముఖ్యమంత్రి భట్టి గారు, ఆయన డైలాగులు బీభత్సమైన డైలాగులు. ఈ గ్యారంటీ కార్డు భద్రంగా పెట్టుకోండి, మేము వస్తానే ఉన్నాం, జాగ్రత్తగా దాచిపెట్టుకోండి, 100 రోజుల్లోనే చేసేస్తాం, 100 రోజుల్లో
మీరు అది పెట్టుకుంటే వాళ్ళు వస్తారు, అధికారులు వస్తారు, తీసుకుంటారు, మీకు కావాల్సినవన్నీ మీ ఖజానాలో వేసేస్తారు, మొత్తం స్వర్గం అయిపోతుంది, భూతల స్వర్గం కాంగ్రెస్ నాయకత్వంలో. ఆ రోజు డైలాగులు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మీ పంచాయతీలోకి నన్ను లాగొద్దు, కవిత చేసిన ఆరోపణలపై స్పందించిన సీఎం రేవంత్. దేశంలో బీజేపీ కాంగ్రెస్ కత్తులు దూసుకుంటే తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ నాయకులు కలిసి తిరుగుతున్నారంటూ ఆరోపించిన మాజీ మంత్రి కేటీఆర్. బీఆర్ఎస్ కు ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా. కేసీఆర్ గారి కుటుంబం విచ్ఛిన్నం కావాలి, అప్పుడే పార్టీని చేతుల్లోకి తీసుకోవచ్చు అని కుట్రలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి, హరీష్ రావులపై తీవ్ర ఆరోపణలు చేసిన కవిత. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.